డిమార్ట్ నుంచి వచ్చేసాము. సో నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు టైం కాస్త 10 అయిపోయింది అని చెప్పాను. సో 10:30కి బయలుదేరాము అప్పుడు ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇంటికి వచ్చేసరికి ఇప్పుడే జస్ట్ ఇప్పుడు 2 అయిందనమాట. సో 2 o'clock వచ్చాము. చాలామంది ఉన్నారు. మేము అనుకున్నాము మార్నింగ్ పూట వెళ్ళినప్పుడు కొంచెం జనాలు తక్కువగానే ఉంటారు కదా అనుకున్నాను. సో లేదండి. సో సండే కదా, సండే ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంది. అందరూ వచ్చేసారు. సో చాలా రష్గా ఉంది. సో కిందనైతే గ్రాసరీ ఐటమ్ అయితే మరీ రష్గా ఉందన్నమాట. ఇంకెందుకంటే పండగలు ఇవన్నీ ఉన్నాయి కదండి. సో దీపావళి కదా, సో అందరూ కూడా చక్కగా షాపింగ్కి వచ్చేసారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చేశాను. సో ఏమేమి తీసుకున్నానో నేను చూపిస్తాను. సో ఫస్ట్ నేను క్లాత్ ఐటమ్ అనమాట. ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్గా ఇంకా కిడ్స్ వేర్ కానీ ఇంకా ఏమీ వెళ్ళలేదు. ఆ ఫ్లోర్ అంతా వదిలేసాను నేను అసలు యాక్చువల్గా. సో ఓన్లీ ఈ కర్టెన్స్ ఇవన్నీ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్కి మాత్రమే వెళ్ళాను. సో ఇంకా డ్రెస్ టాప్స్ కానీ పిల్లలు ఏమైనా సంబంధించినవి ఏవి అటువైపు వెళ్ళలేదు. ఇంకా అటువైపు వెళ్ళుంటే ఇంకా నాకు తెలిసి ఈవినింగ్ అయిపోయి ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి 2 అయిపోయింది. బాగా ఆకలేసేస్తుంది అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే నేను క్లాత్ ఐటమ్ అంటారు ఒక యాక్చువల్గా నేను వెళ్ళింది కొన్ని క్లాత్ ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళాను, గ్రాసరీ తీసుకోవడానికి వెళ్ళాను. కాకపోతే గ్రాసరీ అనేది అందరింట్లో కామన్ అయినండి. సో మ్యాక్సిమం అవైతే ఏమి సైడ్ చేసేసాను. సో అవేమి చూపించాను. సో కొన్ని మీకు అవసరమైనవి ఏమైనా మీకు కూడా అవసరం అవుతాయేమో అని చెప్పేసి ఆఫర్స్ కోసం అని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను క్లాత్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను. సో క్లాత్ ఐటెంలో అయితే ఫస్ట్ నేను ఈ బ్లాంకెట్ తీసుకున్నానండి. ఇప్పుడు వస్తుందంతా కూడా మనకి వింటర్ సీజన్ కదా. సో మనకే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి కాకుండా బయట నుంచి ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకి కూడా మనం కొంచెం ప్రొవైడ్ చేయాలి కదా కంపల్సరీ. సో బ్లాంకెట్స్ తీసుకున్నాను. సో ఒక్కటే తీసుకున్నాను, ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకోవచ్చు. మరీ ఎక్కువ బడ్జెట్ అయితే కష్టం కదా, అందుకోసం అని చెప్పేసి ఒకటే తీసుకున్నాను. ఆల్రెడీ ఉన్న ఇంట్లోని చూసారు ఎంత బాగుందో. నాకు ఈ కలర్ అంటే ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ పిల్లోస్ నేను తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో అందుకోసం చెప్పి దాని మ్యాచింగ్ ఇది తీసుకున్నాను. చాలా బాగున్నాయి. కాటన్ అన్నమాట ఇది. దీని ప్రైస్ అయితే 199 అండి. 199 పడింది ఇది నాకు. బాగుంది కదా అని చెప్పేసి, అంటే 245ది 199 పడింది. బాగుంది అని చెప్పేసి తీసుకున్నాము. సో ఫస్ట్ అయితే ఇది. అండ్ సెకండ్ అయితే ఇప్పుడు వస్తుంది కదండి. సో క్రిస్మస్ వస్తుంది. సో పండుగలన్నీ వస్తున్నాయి కదా. సో నేను యాక్చువల్గా నా మైండ్లో అయితే క్రిస్మస్ ఉంది. సో క్రిస్మస్ కోసం అని చెప్పేసి ఇల్లు కొంచెం డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. డోర్ కర్టన్స్ అన్నీ మార్చేద్దామని చెప్పి. ఇది రీజనబుల్ ప్రైస్లోనే ప్రతివి తీసుకున్నాను. సో లో బడ్జెట్లోనే అందరికీ కూడా బాగా యూజ్ అయ్యేవి నేను తీసుకున్నానండి. సో ఇది ఏంటి ఇది మనకి డోర్ మ్యాట్ అనమాట. డోర్ కర్టన్, విండో కర్టన్ అనమాట ఇది. సో ఇది మనకి 5 feet వస్తుందండి విండో కర్టన్. మనకి ఈ విధంగా సో మనకి ఎలాస్టిక్ టైప్ లాగా, అంటే ఇది స్టిక్కర్ టైప్ లాగా ఇచ్చారు. సో ఈ స్టిక్కరింగ్ టైప్ ఇచ్చారు. సో మనం చక్కగా ఫోల్డ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. సో మనకి ఇలాగా పెట్టేసుకుంటాం కదా, అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది ఈ స్టిక్కర్. సో ఈ విధంగా నాకు ఇది విండోస్కి తీసుకున్నాను నేను. దీని కాస్ట్ అయితే చెప్తాను ఉండండి. సో 149 అండి. ఇది మనకి 149 పడింది. బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. సో నెట్ టైప్ లాగా ఉంది కదా. సో అందుకోసం క్లాత్ చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఉంది. సో ట్రాన్స్పరెంట్గా ఉంది. మనకి ఏంటంటే మనకి లైట్ కలర్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అంటే రూమ్ అంతా కూడా మనకి వెలుతురు ఎక్కువగా ఉంటుంది అనమాట. సో డిమ్గా ఉండకుండా వెలుతురు ఉంటుంది. అందుకోసం చెప్పి విండోస్ అన్నింటికి కూడా నేను ఈ టైప్లో తీసుకున్నాను. టోటల్ అయితే నేను మా ఇంటికి డబల్ బెడ్రూమ్కి 1 2 3 విండోస్ అంట. ఓకే 3 విండోస్ అండి. సో 3 విండోస్కి అట్లీస్ట్ ఈచ్ విండోకి 2 పడుతుంది అనమాట. ఇవి మనకి సైజ్ కొంచెం తక్కువ పడుతుంది. సో విడ్త్ మనకు తక్కువ ఉంటుంది కదా. సో ఇదైతే ఇలా ఉంది. సో అందుకోసం అని చెప్పి ఒక విండోకి అట్లీస్ట్ 2 పడుతుంది అనమాట. సో అందుకోసం టోటల్ 6 తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఏంటంటే లాంగ్ అనమాట. సో మనకి డోర్కి ఉంటుంది కదా. సో డోర్ పెట్టుకోవడానికి అని చెప్పేసి పెద్దది ఇది. సో ఇది అయితే మనకి కాస్ట్
199 పడింది మనకి. 199 రూపీస్కి పెద్దది. సో విండోకి అయితే 149 రూపీస్ అండ్ ఫుల్గా మనకి డోర్ కావాలి అంటే 199 అనమాట. సో సేమ్ ఇందులో కాఫీ కలర్స్ ఉన్నాయి. సో చూపిస్తున్నాను ఇంకా. అండ్ ఇది కూడా అండి, సో సేమ్ క్లాత్లోనే నేను కాఫీ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది బ్రౌన్. సో చూసారు కదా, సో ఇది కూడా బాగుంది. ఇది విండోకి తీసుకున్నాను అనమాట. విండోకి మనకి చక్కగా 6 కావాలి కదా, సో అందులో అవి 4 తీసుకుని ఇది ఒక 2 తీసుకున్నాను. ఈ విండోకి ఏదైనా కూడా 149 ఈ క్లాత్లోనమాట. 149. సో ఈ బ్రౌన్ కలర్లోనైతే కాఫీ కలర్లోని ఒక 2 తీసుకున్నాను. ఇలాగా ఇవి ఇలా 2 తీసుకున్నాను. సో డోర్ కంటే పెద్ద డోర్లు కదా, సో విండో కాకుండా డోర్స్కి అయితే నేను ఇది తీసుకున్నాను. ఈ టైప్ ఆఫ్ క్లాత్ తీసుకున్నాను. చాలా సాఫ్ట్ క్లాత్. అండ్ దాని కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. క్రీమే తీసుకున్నాను. నేను లైట్గా ఉంటాయి కదా, సో బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో ఈ విధంగా మెయిన్ డోర్లకి అయితే మనకి 249 అనమాట. ఈచ్ వన్ మనకి 249 పడింది. సో సేమ్ కాంబినేషన్లో తీసుకున్నాను. మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, ఫ్రంట్ అయితే కొంచెం షైనింగ్ వస్తుందన్నమాట. సో డోర్ కర్టెన్స్ అయితే అవి తీసుకున్నాను అంతే. నెక్స్ట్ ఇంకోటి అయితే క్లాత్ అయితే మీద ఒకటి పెండింగ్ ఉండిపోయింది అనమాట. ఇది అక్కికి మొత్తం బెడ్ అంతా పాడు చేసేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇలా వాటర్ ప్రూఫ్ తీసుకున్నాను. సో టాయిలెట్లు వేస్తుంది కదా అని చెప్పి ప్రస్తుతానికి చిన్నది తీసుకున్నాను. తన ప్లేస్లో మాత్రం అలా వేద్దాము అని చెప్పేసి. సో మనకి ఇందులో పింక్ కలర్, లేడీస్ కంటే పింక్ కలరే కదా ఇష్టం. సో ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా ప్లాస్టిక్ వస్తుంది అండ్ ఫ్రంట్లో అయితే ఇది వచ్చింది. సో సాఫ్ట్గా ఉంది. సో ఈ వీటి కోసం ఆల్రెడీ మీకు ఐడియా ఉండుంటుంది. సో ఇది అక్కి కోసం అని చెప్పి తీసుకున్నాను. అండ్ అంతేనండి. సో క్లాత్ ఐటమ్ అయితే ఇదే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కిడ్స్ కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు. నాకు తిరుపూర్ది కొంచెం బాగుంది కదా, సో అక్కడికే వెళ్ళి తీసుకోవాలి ఇంకా. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకున్న వింటర్ సీజన్లోని పియర్స్ కానీ ఇలాగా ఫియమా డివిల్స్ కానీ మనం యూస్ చేస్తే స్కిన్ కొంచెం బాగుంటుంది అనమాట. అంటే డ్రై అయిపోకుండా ఉంటుంది. సో యాక్చువల్గా నాట్ ఓన్లీ వింటర్ అండి, మేమైతే ఎప్పుడు కూడా ఈ ఫియమా డివిల్సే వాడతాము. సో చాలా చాలా బాగుంటుంది. ఇందులో చాలా మనకి కలర్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ ఉంటుంది ఇందులో. ఇది అయితే నాకు బ్లాక్ కరెంట్ అనమాట, బ్లాక్ బెర్రీది జెల్ బార్. సో మనకు సేమ్ పియర్స్ లాగే ఉంటుంది, కొంచెం స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బాగుంటుంది. సో నేను తీసుకుంటాను ఎప్పుడును. సో ఇప్పుడు వింటర్ సీజన్ అంటే ఇంకా సోప్స్ అయితే అసలు చేంజ్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా ఇంక ఇదే కంటిన్యూ చేస్తాను. ఏదైనా సమ్మర్లో ఏదైనా ఇంకా చేంజ్ చేయాలంటే అప్పుడు ట్రైల్ వేస్తానేమో, కానీ వింటర్ సీజన్లో మాత్రం ఫియమా డివిల్స్ కానీ ఇలాగ మనకి మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉంటుంది కదా, సో డ్రై అయిపోకుండా స్కిన్ బాగుండడం కోసం అని చెప్పి ఈ పియర్స్ కానీ అలాంటివి వాడతాను అనమాట. సో ఫియమా డివిల్స్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఈ శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ అనమాట. సో ఇది ఒకసారి తీసుకున్నాను. సో ఎలా ఉందో యూస్ చేసి నేను చెప్తాను. దీనికోసం అయితే వీటి కోసం నాకు అసలు ఏమి ఐడియా లేదు. సో అక్కడ కనిపించింది, బాగుంది, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే యాజ్ యూజువల్ కదండి. సో ఇవైతే నేను కంపల్సరీగా డిమార్ట్కి వెళ్తే రేషన్ వేసుకున్నప్పుడల్లా తెచ్చుకుంటానమాట. ఈ ఓట్స్ అనమాట, మసాలా ఓట్స్. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈసారి నాకు డిమార్ట్లోని ఏమైతే ఉన్నాయో చూపిస్తున్నాను. ఓన్లీ టమాటో ఉందన్నమాట, టమాటో ఉంది అండ్ వెజ్ ట్విస్ట్ ఉందన్నమాట, వెజ్ది ఉంది అంతే, ఇంకేమీ లేవు. మిగిలినవి అవే అనమాట. సో అందులోనే ఆ 2 ఫ్లేవర్స్లోనే ఒక 4 తెచ్చుకున్నాను. సో ఇది ఏంటంటే మనకి చక్కగా ఈవినింగ్ టైంలోని నెక్స్ట్ నైట్ పూట కూడా ఈజీగా మనకి ఒక డిన్నర్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో అప్పుడప్పుడు లైట్గా తినాలనుకున్నప్పుడు సో ఇవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సూప్స్ తెచ్చాను. సో సూప్స్ కూడా నేను ఎప్పుడు కంపల్సరీగా తెస్తాను. సో అందులో ఈ వింటర్ సీజన్లోని వేడివేడిగా ఈవినింగ్ టైంలోని సో సూప్ తాగామంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను స్వీట్ కార్న్ వెజ్ తెచ్చుకున్నాను. సో ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి 2, ఇంకా ఆల్రెడీ ఉన్నాయి, అందుకే నేను తెచ్చుకోలేదు ఎక్కువ. సో ఈ 2 మాత్రమే ఇక్కడ తెచ్చుకున్నాను. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ ఇప్పి పాస్తా అండి. సో చీజ్ తెచ్చుకున్నాను. సో చీజ్ ఫ్లేవర్ అనమాట ఇది. సో ఇప్పి పాస్తా అని చెప్పేసి కొంచెం పాస్తా మీకు ఐడియా ఉంటుంది. నేను చేసేటప్పుడు ఇది ఆల్రెడీ నేను చేసినప్పుడు నేను వీడియో తీసి పెడతాను. సో చూడండి.
ఇదండి ఎంటీఆర్ గులాబ్ జామ్ అనమాట. సో యాక్చువల్గా 1+1 ఆఫర్ అవేం కాకుండా ఇక్కడ ఏంటంటే మనకి ప్రైస్ కొంచెం డిఫరెంట్ అయ్యేగా వచ్చింది. సో 195ది 195 రూపీస్ అండి. సో అలాంటిది మనకి 110కి అలా వచ్చినట్టుంది. దీని ప్రైస్ ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియలేదు, చూడలేదు. సో 110లో అట్లా ఉందన్నమాట. సో బాగుందని చెప్పి తీసుకున్నాను ఇది. అండ్ యాజ్ యూజువల్ ఇంకా పప్పులు ఉప్పులు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో అయితే మన ఇప్పి కంపల్సరీగా మంత్లీ వన్స్ మాత్రమే తెస్తానండి. సో తర్వాత అసలు ఛాన్సే లేదు. ఒకేలా టిఫిన్ ఇంట్లో లేకపోయినా కూడా నేను ఇంకేదైనా ఇన్స్టెంట్గా ఏదో తయారు చేస్తానేమో కానీ నూడిల్స్ మాత్రం నూడిల్సే కాదు, ఈ మ్యాగీ టైప్ ఏవైనా కూడా నేను ఈ టైప్ ఆఫ్ ఏవైనా కూడా నేను కంపల్సరీగా మంత్లీ వన్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఆ మంత్లీ వన్స్ కూడా ఏంటంటే పిల్లలు కొంచెం ఇష్టపడతారు కదా. సో రోజు డైలీగా ఓన్లీ ఇడ్లీ, దోశ, పూరి, చపాతీలు ఇవి కన్నా కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా కొంచెం చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఇంట్రెస్ట్గా తినే ఫుడ్లో ఇలాంటివి ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇది నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ దీనికి ఏదో మ్యాజిక్ది ఎగ్జైటింగ్ బోర్డ్ గేమ్స్ అంటే ఏదో బోర్డ్ గేమ్ ఏదో వచ్చింది. అండ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా కామన్. మనకి ఈ డార్క్ ఫ్యాన్సీ అయితే కంపల్సరీగా తీసుకుంటాం. డార్క్ ఫ్యాన్సీ మనకి ఏంటంటే పిల్లలు ఉన్న ఇంట్లో డార్క్ ఫ్యాన్సీ కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఈ ప్యాక్ అయితే మనకి 120 ప్యాక్ది మనకి 95 రూపీస్కి వచ్చింది. సో అందుకే చెప్పి తీసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ మేరీ, ఎందుకంటే ఈవినింగ్ టైంలోని టీ టైంలో కానీ నెక్స్ట్ పిల్లలు ఏంటంటే పాల్లో ముంచుకొని తింటారనమాట. సో మ్యారీగోల్డ్ కంపల్సరీగా ఇది గుడ్ డే నా కోసం తీసుకున్నాను. ఇంట్లో గుడ్ డే నేను జీవంతో కాబట్టి తిన్నాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయింది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఏంటంటే 79 రూపీస్ అంట ఇది. ఈ ప్యాక్ కూడా తీసేయాలి, ఒక్క నిమిషం. ఇది మనకి బాటిల్ క్లీన్ చేసుకుంటాం కదా, సో అదనమాట. సో అది నేను ఇక్కడ చూపిస్తున్నాను. అన్నీ మనకి స్పాంజ్ టైప్లో ఉన్నాయి కదా. సో అలాంటివన్నీ కూడా మనకి లోపల మనం వాష్ చేయడానికి నాకు అంత కంఫర్ట్గా అనిపించట్లేదు. నెక్స్ట్ ఏంటంటే అవి ఊడిపోతుంది అనమాట గడిగడికి. సో నాకు ఇంకా బ్రష్ టైప్ అయితే ఆ టైప్లో నేను తీసుకోలేదు. ఇది కొంచెం బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. కొంచెం గట్టిగా చేస్తే మనకి లోపల కొంచెం బాగా ఉంటుంది. అండ్ అక్కీకి ఒక బాటిల్ తీసుకున్నాను. సో ఆ బాటిల్ ఒకటి చూపిస్తాను, అది కూడా బాగుంది. సో తీసుకున్నాను. సో ఇదైతే మనకి 79 రూపీస్ పడింది. 79 రూపీస్ పడింది, బాగుంది. పింక్ తీసుకున్నాను ఎందుకంటే ఈ టైప్ ఆఫ్లోనే నేను మనకి బ్యాటర్ కలుపుకునేది. నెక్స్ట్ బ్రష్ ఉంటుంది కదా, ఆయిల్ అప్లై చేసుకునే బ్రష్ ఒకటి. సో సేమ్ కలర్లోనే ఉన్నది, అందుకే ఇది కూడా ఈ కలర్లోనే నేను తీసుకున్నాను. ఇది అక్కీదనమాట. బాటిల్ మొన్న పడేసింది, ఎక్కడికో వెళ్ళినప్పుడు పడేసింది, బయట అనుకుంటా, మరేమో మరి ఎక్కడో పడేసింది. సో ఇంకా తనకి బాటిల్ లేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇది పాండా పిక్చర్తోని బీపీఏ ఫ్రీ అనమాట. సో దీని కాస్ట్ అయితే మనకి 199 రూపీస్ పడిందండి. డిమార్ట్ ప్రైస్ కూడా అదే 222 అనమాట. 222ది మనకి 199 పడింది. సో డిమార్ట్ ప్రైస్ అయితే. సో పాండా కదా, బాగుందని చెప్పి తీసుకున్నాను. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నది. సో మనకి లోపల ఈ విధంగా ఉందన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కి ఇంకా ఇక్కడ ఇంట్లో లేదు కదా, సో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో అప్పుడు వస్తే తను చూపిస్తుంది, అందుకే కొంచెం నాకు వీడియో కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది. సో బాగుంది కదా, వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో బయటికి వెళ్ళినప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి తను పాలు తాగినప్పుడు కూడా నాకు కొంచెం ఇది కంఫర్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకి వాషబుల్ అనమాట. సో ఇలాగా అంటే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. పెద్దది ఓపెన్ అంత పెద్దదిగా వచ్చింది. సో బాగుంది కదా అని చెప్పి అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు పాలు పట్టుకోవడానికి బాగుంటుంది. సో చక్కగా వాళ్ళు తాగుతారు కదా ఈ విధంగా. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకైతే ఇది 199 రూపీస్ పడింది. ఇందులో అయితే అసలు కలర్స్ కూడా లేవండి, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉంది. షుడ్గా మీరు ఫుడ్ ఐటమ్ అనేది కంపల్సరీగా ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఈ రెండు కూడా చెక్ చేసుకుని తీసుకోండి ఏదైనాను. సో దాని తర్వాత నాకు ఈ సబీనా అంటే ఇది కూడా నేను ఫస్ట్ టైం అనుకో, అది సోప్ది పౌడర్ ఉంది కదా,
అదొకటి ఇదొకటి నేను ఎప్పుడు తెచ్చుకున్న దాంట్లో ఇది కొంచెం ఈ రెండు కొంచెం ఎక్స్ట్రా తెప్పించాను ఈ మంత్. ఎందుకంటే ఈ సబీనా కూడా కొంచెం గిన్నెలు తెల్లగా వస్తాయి అని చెప్పేసి, అంటే ఈ సిల్వర్ టైప్ గిన్నెలు ఉంటుంటాయి కదా, వాటికి కొంచెం బాగా వస్తాయి అని చెప్పేసి అన్నారు. అందుకోసం చెప్పి తీసుకున్నాను, చూడాలి ఎలా వస్తుంది. దీని కాస్ట్ కూడా మనకి 26 రూపీస్ అనమాట. సో 24 పడింది. సబీనా తీసుకున్నాను. అండ్ ఇదైతే ఇది తెలిసిందే కదండి. సో పెడిక్యూర్ చేసుకోవడానికి అని చెప్పి తెచ్చుకున్నాను. ఇంట్లోనే ఉండేది, స్టోన్ పోయిందనమాట. సో అందుకే తెచ్చుకున్నాను. ఇది అయితే నాకు 4-in-1 డిమార్ట్ ప్రైస్ 69 రూపీస్. సో ఇది లాస్ట్ టైం కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే నేను అక్కడి నుంచి ఇక్కడ తీసుకుని వచ్చేలోపు ఎక్కడ బ్రేక్ అయిపోతుందా అని చెప్పేసి. సో కానీ ఈసారి ఎలాగైనా ఇంకా తీసుకుని వచ్చేసాను. దీని కాస్ట్ చూసారా, చాలా ఎంత తక్కువగా తెలుసు, 39 రూపీస్ అనమాట. మనకి 39 రూపీస్కి ఎంత బాగుందో కదా. సో బాగుంది. ఇందులోని డిజైన్స్ ఇదే మెటీరియల్, కాకపోతే ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ అన్ని మారాయి అనమాట. సో నేను ఇదైతే అంతలా అబ్జర్వ్ చేసేసి ఈ డిజైన్ ఆ డిజైన్ అయితే నేనేం సెలెక్ట్ చేయలేదు. ఎప్పుడైనా మీరు తీసుకునేటప్పుడు బ్రేక్ అయిందా లేదని మాత్రం చూసుకొని తీసుకోండి. సో ఇదైతే నేను 39 రూపీస్, నాకు డిమార్ట్ ప్రైస్ అయితే 39 రూపీస్ పడింది. 46 రూపీస్ యాక్చువల్ ప్రైస్ అయితే. సో దాని తర్వాత చాక్లెట్ సిరప్ ఒకటి తీసుకున్నాను నేను. ఇది అంటే మనకి లస్సీ టైంలో కానీ, లేదంటే ఏదైనా ఇంట్లో స్వీట్ ఏదైనా తీసుకున్నప్పుడైనా ఫ్రూట్ సలాడ్లో కానీ ఇవి వేసుకోవడానికి బాగుంటుంది. సో బ్రెడ్కైనా, అందుకోసం చెప్పి తీసుకున్నాను ఇది. దీని కాస్ట్ నార్మలేనండి, 90 రూపీస్ ఉంది, నాకు అంతే పడింది. సో డిమార్ట్ ప్రైస్ ఏంటి ప్రత్యేకంగా అయితే ఇక్కడ ఏమీ లేదు మరి. 90 రూపీస్ అనమాట. సో ఏదైనా నేను డిష్ అవుట్ చేసేసినప్పుడు, చాలా డిషెస్ ఉన్నాయి డిష్ అవుట్ చేసేసిన తర్వాత, చాలా బాగున్నాయి అవి. కలర్స్ లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలా బాగున్నాయి అని చెప్పారు. ఇప్పుడైతే ఈ టైప్ ఆఫ్లో నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఈ టైప్కి. సో చూద్దాం ఎలా ఉంటాయని చెప్పి. చాలా బుజ్జిగా ఉంది. అట్లీస్ట్ ఏది యూజ్ చేయకపోయినా నేను పెరుగైనా ఇందులో తోడు పెట్టుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను. బాగుంది కదా. అండ్ దాని తర్వాత ఇది 159 అండి. 180 రూపీస్ది 159 పడింది. ఇది ఏంటంటే మనకి డెకరేషన్ ఐటెంకి అనమాట, లైటింగ్ సెట్టింగ్ అనమాట. యాక్చువల్గా నేను దివాళీ పర్పస్ మీద నేను తీసుకోలేదు, కానీ క్రిస్మస్కి మేము క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తాం కదా, దానికి ఎక్కువ లైటింగ్స్ కావాలి. యాక్చువల్గా క్రిస్మస్ అంటేనే లైటింగ్స్ కదా, సో వాటికి లైటింగ్స్ కావాలి. సో ఈసారి వెళ్ళినప్పుడు ఈ టైప్ ఆఫ్ తీసుకున్నాను. ఆల్రెడీ ఉన్న ఇంట్లోని ఇది కొంచెం ఫ్లవర్ టైప్ బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో అదంతా ఓపెన్ చేయలేదు. ఇది ఇలాగ మనకి ఫ్లవర్ ఉంటుంది. సో బాగుంది. నేను లాస్ట్లోని కొంచెం టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఇది తీసుకునేటప్పుడు మీరు టెస్ట్ చేసి తీసుకోండి. అక్కడ ఇందులో రెడ్, పింక్ ఈ 2 కలర్స్ ఉన్నాయి. సో నేనైతే పింక్ కలర్ ప్రిఫర్ చేసి తీసుకున్నాను. ఇది 159 అనమాట. ఇంకా 99 రూపీస్కి ఇంకా ఉన్నాయి. సో నార్మల్గా లైటింగ్ సెట్టింగ్ ఉంటుంది అదే అనమాట. ఇది కొంచెం ఫ్లవర్స్తో వచ్చింది. సో అందుకోసం కొంచెం 59 రూపీస్ ఎక్స్ట్రా. సో 159 రూపీస్ ఇది. అండ్ ఎప్పుడు కూడా ఈ సంతూర్వి హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, లిక్విడ్ హ్యాండ్ వాష్ ఉంటుంది కదా. సో అది ఈసారి నేను డెటాల్ తీసుకున్నాను. ఈ ప్యాక్ యాజ్ యూజువల్ తక్కువే, 45 రూపీస్ అనమాట. లాస్ట్ అండి, మిగిలినవన్నీ కూడా ఇంకా వేరే ఉన్నాయి. సో ఇదైతే ఇది నేను మీకు ఎందుకంటే చూపిస్తున్నాను, నైల్ షాంపూ అండి. సో చాలా బాగుంది. నేను యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది. సో ఇంకా అదే నేను కంటిన్యూ చేద్దామని చెప్పి పెద్ద బాటిల్ తెచ్చేసుకున్నాను. సో దీని కాస్ట్ 305 ఉంది కదా, 305 ఉన్నది. సో ఎంఆర్పి మనకి ఇది ఏంటంటే ఎంత ఎంఎల్ చూస్తున్నాను, 800 ml అనమాట. ఇది 800 ml. మనకి ఎంఆర్పి రేటు 305 ఉంది. మనకి డిమార్ట్ ప్రైస్ అయితే 235కి వచ్చింది. సో 235కి ఇది పెద్ద బాటిల్ వచ్చింది అనమాట. బాగుంది. అండ్ ఇది ఏంటంటే మనకి కోకోనట్ ఫ్లేవర్ అనమాట. నైల్లో చాలా ఇంకా ఉన్నాయండి. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మీరు చూస్ చేసుకోవచ్చు. నాకైతే ఇది ఎందుకో నచ్చింది, సో తీసుకున్నాను. ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది. మనకి ఏంటంటే నేను
ముందు యూస్ చేశాను, మీరా యూస్ చేశాను, కానీ నాకు అంతగా ఏమనిపించలేదు. సో ఇదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. ఐ మీన్ యూస్ చేస్తున్నాను కదా, యూస్ చేసినప్పుడు నాకు అనిపించింది కొంచెం హెయిర్ ఫాల్ కూడా కొంచెం తగ్గింది అనిపించింది. సో అందుకోసం ఇది కంటిన్యూ చేద్దాం అనుకుని తెచ్చాను. సో చూడాలి. సో అంతేనండి ఇంకా ఈ వీడియో ఎండింగ్లోని దీని లైటింగ్ కూడా చూపిస్తాను ఎలా వెలుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంకోటి చెప్పాలనుకున్నాను ఏంటంటే డీమార్ట్లోని చాలా చాలా కొత్త ఐటమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి డోర్ కర్టన్స్లో అయితే చాలా వెరైటీ వచ్చాయి. అండ్ ఏంటంటే చాలా క్లాస్గా కూడా ఉన్నాయి అనమాట. ఇది 199 మినిమం అనమాట. సో మినిమం స్టార్టింగ్ ప్రైస్ అయితే 199 స్టార్ట్ అయ్యింది, 149 నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వచ్చిందంతా కూడా పండగల సీజన్ కాబట్టి మంచి మంచి డోర్ కర్టన్స్ అండి. నాకు చాలా చాలా బాగా నచ్చాయి అనమాట. ఏంటంటే చూడడానికి చాలా క్లాస్గా ఉన్నాయి అండ్ క్లాత్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. సో 499, 599లో చాలా 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 బాగున్నాయి. ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మధురవన్ డీమార్ట్ అవని, మురళీనగర్ అవనండి, అటువైపు గాజువాక్ సైడ్లో కూడా ఒకసారి ఆల్రెడీ పెట్టారు కదా. సో ఎక్కడైనా మీరు డీమార్ట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో అయితే. ఇంకా ఈ వీడియోకి ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తారంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.